హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఒక బ్లూటూత్ స్పీకర్ని అయితే చేయబోతున్నాం. మీరు చూసుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట బ్లూటూత్ స్పీకర్ని ఎలా తయారు చేయాలని చెప్పి. ఇది కూడా అటువంటి వీడియోయే, కానీ ఈ వీడియోలో ఏంటంటే మనం బ్లూటూత్ స్పీకర్లో పవర్ బ్యాంక్ మాడ్యూల్ని కూడా యాడ్ చేయబోతున్నాం. సో దట్ మనం ఏంటంటే మొబైల్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, బ్లూటూత్ స్పీకర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన తెలుగులో ఇటువంటి కంటెంట్ కొంచెం రేర్ అనమాట. మన కంటెంట్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బ్లూటూత్ స్పీకర్ని చేయడానికి నేను పీవీసీ షీట్ యూజ్ చేస్తున్నాను. దీని లెంత్ 32 సెంటీమీటర్స్, అలాగే బ్రెత్ ఏమో 5.5 సెంటీమీటర్స్. నేను పీవీసీ షీట్ కి అటు ఇటు కూడా 3.5 సెంటీమీటర్స్ లెంత్ తో కొంచెం ఏరియాని అయితే వదిలేస్తున్నాను. ఇవే అనమాట నేను షీట్ మీద మొత్తం డ్రా చేసిన లైన్స్ అయితే. వీటన్నిటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. సో దట్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మీరు చూసుకుంటూ ఈజీగా చేసేసుకోవచ్చు. నేను బ్లూటూత్ స్పీకర్ చేయడానికి యూజ్ చేసిన స్పీకర్ ఇదే. ఇప్పుడు నేను ఒక కాంపాస్ తీసుకుని దీని డయామీటర్ అంతా మెజర్ చేసుకుని సర్కిల్ని అయితే పీవీసీ షీట్ మీద డ్రా చేస్తున్నాను. ఇలా 2 సర్కిల్స్ ని పీవీసీ షీట్ మీద డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ లో పేసివ్ రేడియేటర్ ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికోసం కూడా సెంటర్ లో దాని లెంత్ అంతా చూసుకుని ఇంకొక సర్కిల్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇంకా అలా సర్కిల్స్ని డ్రా చేసుకున్నాక నా దగ్గర డ్రిల్లింగ్ మిషన్ని యూజ్ చేసి కట్ చేసేస్తున్నా. అలాగే నేను ఈ వీడియోలో యూజ్ చేసే కాంపోనెంట్స్ అన్నీ కూడా మేకర్ బజార్లోను, అలాగే ఆఫ్లైన్ షాప్స్లోను, అలాగే స్పీకర్లో రిపేర్ చేసే షాప్స్లో మనకి అవైలబుల్గా ఒక ఫినిషింగ్ బాగా రావాలని చెప్పి కాసేపు శాండ్ పేపర్తో రబ్ చేశాను. ఇంకా అలా రబ్ చేసుకున్నాక సర్కిల్స్ అంతా ప్రాపర్గా కనిపిస్తున్నాయి. అలాగే ఇందాక నేను 3.5 సెంటీమీటర్స్తో కొంచెం ఏరియాని వదిలేమన్నాను కదా, ఇప్పుడు హాట్ ఎయిర్ గన్ కానీ స్టవ్ మీద కానీ కాసేపు ఏదైతే వదిలేసిన ఏరియా ఉందో దాన్ని అంతా హీట్ చేసుకోండి. వన్స్ అది హీట్ అయిపోయాక దాని మీద ఒక పీవీసీ షీట్ పెట్టుకుని మన మెయిన్ పీవీసీ షీట్ ని 90 డిగ్రీ యాంగిల్లోకి తీసుకొచ్చేయండి. సో అది అయితే బెండ్ వస్తుంది అనమాట. మనం ఎక్కడైతే హీట్ చేసామో మనకు ఆ బెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ గా. సో అటు ఇటు కూడా ఇలాగే బెండ్ చేసుకోవాలి. కాసేపు హీట్ చేస్తూ బెండ్ చేయండి. ఇంకా అలా బెండ్ చేసుకున్నాక బ్లూటూత్ స్పీకర్ ఫ్రంట్ ఫేసింగ్ పార్ట్ రెడీ అయిపోతుంది. బట్ కానీ నేను యూజ్ చేసిన పీవీసీ షీట్ కొంచెం థిన్ ఉండడం కారణంగా ఇదంతా స్ట్రాంగ్గా అనిపించట్లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇంకొన్ని పీవీసీ షీట్లు తీసుకుని ఏవైతే గ్యాప్స్ ఉంటాయో మధ్యలో స్పీకర్కి మధ్యలో వచ్చిన గ్యాప్స్ దగ్గర ఫెవిక్విక్ యూజ్ చేసి అంటించేసాను. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీ ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది. చూడండి, పీవీసీ షీట్లు అంటించాక ఇది బాగా స్ట్రాంగ్ అయ్యింది, తెలుస్తుంది. నేను బెండ్ చేస్తుంటే కొంచెం టైట్గా బెండ్ అవుతుంది. ఇప్పుడు నేను పీవీసీ షీట్కి బ్యాక్ డోర్ అయితే రెడీ చేశాను. నేను ఫ్రంట్ పార్ట్ని అలాగైతే రెడీ చేశాను, దీన్ని కూడా అలాగే రెడీ చేశాను. నేను దీన్ని సైడ్లో అంటిస్తాను. దీనికి ఒక ఫెవిక్విక్ యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్కి అంటించేద్దాం. ఇంక ఇలా రెండింటిని అంటించేసుకుంటే సగం బాడీ వర్క్ ఎక్కడికి అయిపోతుంది. ఇంక నేను ఒక శాండ్ పేపర్ తీసుకుని దీని ఫినిషింగ్ బాగా రావాలని చెప్పి దాని మీద వేసి కాసేపు రబ్ చేశాను. ఇంక ఇప్పుడు దీన్ని పైన కింద క్లోజ్ చేయాలని చెప్పి దీని మీద పీవీసీ షీట్ పెట్టుకుని పెన్సిల్ హెల్ప్తో దీని బార్డర్ అంతా పీవీసీ షీట్ మీద డ్రా చేసుకున్నాను. ఇంక వీటిని కట్ చేసేసుకుని మనం బాడీకి పెట్టేదానికన్నా ముందే బాడీలో స్పీకర్స్ ని అటాచ్ చేసేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనం ఆ షీట్స్ ని బ్లూటూత్ స్పీకర్ బాడీకి పెడితే మనం స్పీకర్స్ ని పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అంత కంఫర్టబుల్ గా వీటిని లోపల పెట్టలేం. అలాగే నేను ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి కాంపోనెంట్ కూడా ఆఫ్లైన్ స్టోర్స్లోను, ఆన్లైన్ స్టోర్స్లోను మంచి ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. కుదిరితే వాటి లింక్స్ కూడా ఇస్తాను. ఇవైతే మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో చాలా ఈజీగా దొరికేస్తాయి. ఏదైనా స్పీకర్ షాప్కి వెళ్ళి అడగండి. కానీ దీంట్లో యూజ్ చేసిన ప్యాసివ్ రేడియేటర్ మాత్రం అంత ఈజీగా బయట దొరకదు. మనం దాన్ని ఏ సెకండ్ హ్యాండిల్ స్పీకర్లోంచి అన్న రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా నా దగ్గర ఉన్న పాత స్పీకర్ ఉంటే దాని లోపల నుంచి ఈ పేసివ్ రేడియేటర్ని అయితే రిమూవ్ చేశాను. ఇంకా అలా నేను స్పీకర్స్ని పేసివ్ రేడియేటర్ని కూడా ఫెవిక్విక్ యూజ్ చేసి అంటించేశాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న పీవీసీ షీట్లలో ఒక దాన్ని దీని మీద పెట్టుకుని ఫెవిక్విక్తో అంటించేసా. ఇంక ఇప్పుడు 2 1860 సెల్స్ని తీసుకుని వాటిని ప్యారలల్లో అయితే కనెక్ట్ చేసుకున్నాను. మనం ఈ ప్రాజెక్ట్లో పవర్ బ్యాంక్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం అనే ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్ని తీసుకున్నాను. బ్యాటరీస్ని పవర్ బ్యాంక్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ, దాని మీదే ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి, నెగిటివ్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలని. ఇంకా అలా బ్యాటరీలను కనెక్ట్ చేసుకున్నాక దీన్ని మొత్తం దీని లోపల పెట్టాలి కాబట్టి దానికోసమని ఈ స్పీకర్ బాడీ మీద కొన్ని
హోల్స్ అయితే చేసుకున్నాను. పనిలో పని స్విచ్కి కూడా ఒక హోల్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు స్విచ్ని బ్యాటరీలని లోపల ఈ విధంగా సెట్ చేసేసా. ఇప్పుడు స్విచ్ నుంచి పవర్ బ్యాంక్ మాడ్యూల్కి ఒక నెగిటివ్ వైర్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇవైతే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. అవే బ్లూటూత్ మాడ్యూల్, యాంప్లిఫైయర్ మాడ్యూల్. వీటి కనెక్షన్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకా వీటికి ఇన్పుట్గా 5 వోల్ట్ ఇవ్వాలి. మనం వీటి అవుట్పుట్ని యాంప్లిఫైయర్ బోర్డ్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. నేను యాంప్లిఫైయర్ బోర్డ్కి అటు ఇటు కూడా నేను స్పీకర్స్ని కనెక్ట్ చేసేస్తున్నాను. ఇంకెలా స్పీకర్స్ని కనెక్ట్ చేసుకున్నాక సగం కనెక్షన్స్ ఇక్కడే అయిపోతాయి. ఇంకా వీటిని మనం ఎలాగో ఫెవిక్విక్తో లోపల అంటించలేం కదా అని చెప్పి డబల్ సైడ్ టేప్ని వీటి మీదే వేసుకుని లోపల ఈ విధంగా సెట్ చేసేసా. ఇంక ఇప్పుడు స్విచ్కి ఒక వైర్ కనెక్ట్ చేసుకుని దాన్ని తీసుకువెళ్ళి పవర్ బ్యాంక్ మాడ్యూల్ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇంకెలా కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ మాడ్యూల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ని తీసుకువెళ్ళి స్విచ్కి కనెక్ట్ చేసేసుకోవాలి. ఇంకెలా నెగిటివ్ టెర్మినల్ని స్విచ్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత అదే బ్లూటూత్ మాడ్యూల్ పాజిటివ్ టెర్మినల్ని తీసుకువెళ్ళి పవర్ బ్యాంక్ మాడ్యూల్కి కనెక్ట్ చేసుకుంటే మొత్తం కనెక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఇలా కనెక్షన్స్ కంప్లీట్ అయ్యాక పైన ఒక పీవీసీ షీట్ పెట్టుకుని ఫెవిక్విక్ యూస్ చేసి క్లోజ్ చేసేసా. ఇంకా అలా క్లోజ్ చేసుకున్నాక మన బ్లూటూత్ స్పీకర్ రెడీ అయిపోయింది. కానీ దీన్ని ఇలా చూస్తుంటే చాలా ప్లెయిన్గా ఉంది. అందుకే దీని లుక్స్ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ స్టిక్కర్స్ తీసుకుని దీని మీద అంటించేసాను. ఇంకా అలా అంటించుకున్నాక బ్లూటూత్ స్పీకర్ లుక్సే మారిపోయాయి. మీరు చెప్పండి ఈ బ్లూటూత్ స్పీకర్ లుక్స్ ఎలా ఉన్నాయో. ఈ బ్లూటూత్ స్పీకర్ని మొబైల్ కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. మనం నార్మల్ బ్లూటూత్ స్పీకర్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేస్తామో దీన్ని కూడా అలాగే కనెక్ట్ చేయాలి. జస్ట్ బ్లూటూత్ ఓపెన్ చేసి నొక్కితే ఇది పేర్ అయిపోతుంది. సరే ఇంక దీని సౌండ్ క్వాలిటీ ఇవ్వనండి. నిజం చెప్పాలంటే ఈ బ్లూటూత్ స్పీకర్ సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. మనం 70% వాల్యూమ్ పెట్టి ఎప్పుడైతే ప్లే చేస్తామో అప్పుడు సౌండ్ చాలా బాగా వస్తుంది. 70% దాటినప్పటి నుంచి ఇది కొంచెం లౌడ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మీకు ఈ బ్లూటూత్ స్పీకర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీనిలో పవర్ బ్యాంక్ మాడ్యూల్ యూస్ చేసాం కాబట్టి దాన్ని టచ్ చేయడానికి దీని లోపలికి ఒక యూఎస్బీ కేబుల్ పెట్టి మొబైల్ ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ అయితే చాలా బాగా ఎక్కుతుంది. నియర్లీ ఒక ½ అన్ అవర్ అయితే నేను దీన్ని యూస్ చేసి ఛార్జ్ పెట్టుకోగలిగాను. ½ అన్ అవర్లో ఇది నియర్లీ ఒక 35% వరకు నా మొబైల్ ఛార్జ్ ఎక్కించింది. ఇంకా ఎక్కించగలిగేదే బట్ ఇంకా ఆపేసాను. ఛార్జింగ్ అయితే చాలా బాగా ఎక్కుతుంది. మీరు చూసుకోక్కర్లేదు. మనమైతే దీంట్లో మంచి పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే యూస్ చేసాం. సో ఇదే గైస్ ఈరోజు మన వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే నెక్స్ట్ టైం వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. సో సీ యూ సూన్. బాయ్ బాయ్.